దేశ రక్షణ వ్యవస్థను మార్చబోయే, చైనా గుండెల్లో వణుకు పుట్టించే అద్భుత ప్రాజెక్ట్ జోజిలా టనెల్. ఈ ప్రాజెక్టులో ఇప్పుడు కీలక ఘట్టం పూర్తయింది. దాదాపు 13 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం 2 చివర్లు అంటే టనెల్ ఎంట్రీ, టనెల్ ఎగ్జిట్ ఇప్పుడు ఒకదానికొకటి కలిసిపోయాయి, ఒకే మార్గంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సుమారు 6,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ అద్భుత ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ సొరంగం పూర్తిగా అందుబాటులోకి వస్తే లద్దాఖ్ ప్రజలకు అలాగే భారత సైన్యానికి దశాబ్దాలుగా ఉన్న అతిపెద్ద కష్టం తీరనుంది, శాశ్వత పరిష్కారం లభించనుంది. అసలు ఈ ప్రాజెక్టు భారత్కు అలాగే భారత సైన్యానికి, లద్దాఖ్ ప్రజలకు ఎందుకు ముఖ్యమో ఈ స్టోరీలో చూద్దాం. శ్రీనగర్ నుంచి లద్దాఖ్ వెళ్లే దారిలో జోజిలా పాస్ అనే అత్యంత ప్రమాదకరమైన పర్వత మార్గం ఉంది. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు -35 డిగ్రీల వరకు పడిపోతాయి. విపరీతమైన మంచు కురవడం వల్ల ఈ రోడ్డుపై ప్రయాణాలు అస్సలు సాధ్యం కావు. దీనివల్ల ప్రతి ఏటా దాదాపు 5-6 నెలల పాటు లద్దాఖ్ ప్రాంతం దేశంలోని మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఆధునిక యంత్రాలతో మంచును ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ వాతావరణం సహకరించని రోజుల్లో రోడ్లను మూసివేయక తప్పదు. గడిచిన 3 ఏళ్లలో చూసుకుంటే, అంటే 2024లో 35 రోజులు, 2025లో 32 రోజులు, అలాగే 2026లో ఏకంగా 73 రోజుల పాటు ఈ దారిని పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నిర్మిస్తున్న జోజిలా సొరంగం భూమి లోపల నుంచి ఉంటుంది కాబట్టి పైన ఎంత మంచు కురిసినా ఏడాది పొడుగునా అంటే 365 రోజులు ఈ రహదారి గుండా వాహనాలు సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఈ సొరంగ మార్గం సాధారణ ప్రజలకే కాకుండా దేశ రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకమైన వెన్నుముక లాంటిది. చైనాతో సరిహద్దు పంచుకునే వాస్తవాధీన రేఖ LAC వెంబడి, అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేషియర్లో మోహరించిన మన భారత సైనికులకు ఆహారం, మందులను, ఆయుధాలను సరఫరా చేయడానికి ఈ శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారే ఏకైక మార్గం. గతంలో అంటే 1999 కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కూడా మన సైన్యానికి అందే ఈ సరఫరాను దెబ్బతీయడం కోసమే పాకిస్తాన్ దళాలు ఈ హైవేని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశాయి. సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరిగినా మన సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను సరిహద్దుకు వేగంగా తరలించాలంటే ఈ మార్గం ఎల్లప్పుడూ తెరిచే ఉండాలి. అందుకే రక్షణ శాఖ చాలా ప్రాధాన్యతతో ఈ అవసరాన్ని గుర్తించి ఈ సొరంగాన్ని ఎలాగైనా 2028 నాటికి పూర్తి చేసి ప్రజలకు అటు సైన్యానికి అందుబాటులోకి తీసుకురావాలని వేగంగా పనులు చేపట్టింది. ఎట్టకేలకు 80% పూర్తి చేసింది. ఈ సొరంగం నిర్మాణ శైలి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. గుర్రపు నాడ ఆకారంలో ఉండే ఈ సింగిల్ ట్యూబ్ సొరంగం 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తుతో 13 కిలోమీటర్ల పొడవున ఈ టనెల్ను తొలిచారు. ప్రస్తుతం కొండల మీదుగా జోజిలా ఘాట్ రోడ్డు దాటడానికి వాహనాలకు దాదాపు 1.5 గంటల సమయం పడుతుంది. కానీ ఈ సొరంగం పూర్తయితే కేవలం 15 నిమిషాల్లోనే సురక్షితంగా ఇటు నుంచి అవతలి వైపుకు చేరుకోవచ్చు. దీనికి తోడు ఇటీవల ప్రారంభమైన జెట్ మోర్ సొరంగం కూడా కలిసిపోవడంతో శ్రీనగర్ నుంచి లేహ్ వరకు ప్రయాణం ఎక్కడా ఆగకుండా సాఫీగా సాగిపోతుంది. ప్రసిద్ధ అమర్నాథ్ యాత్రకు వెళ్ళే భక్తుల బేస్ క్యాంప్ అయిన బాల్తాల్ కూడా దీనివల్ల ప్రయాణ సౌకర్యం చాలా సులభం కానుంది. నిజానికి భారత్ చైనా సరిహద్దుల్లో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఈ జోజిలా టనెల్ ఒక భాగం మాత్రమే. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ సరిహద్దుల్లో సైనిక రవాణాను బలోపేతం చేయడానికి ప్రభుత్వం మొత్తం 31 రోడ్డు సొరంగాలను నిర్మిస్తుంది. ఇందులో 20 జమ్మూ కాశ్మీర్లో, 11 లద్దాఖ్ పరిధిలో ఉన్నాయి. ముఖ్యంగా 2020లో గాల్వాన్ లోయలో చైనాతో భారత్ సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో రోడ్లు, సొరంగాలు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదనే ఉద్దేశంతో ప్రభుత్వం వీటికి భారీగా నిధులను పెంచింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు రాత్రింబవళ్లు శ్రమించి ఇక్కడ వంతెనలు, రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కేవలం సైన్యానికే కాకుండా కొండ ప్రాంతాల్లో ఉండే స్థానిక ప్రజలకు కూడా ఏడాది పొడవునా రవాణా సౌకర్యం ఉంటుంది. తద్వారా వీళ్ళు వ్యాపారాలు మెరుగ్గా చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో అంటే మెడికల్, పిల్లలకు ఎడ్యుకేషన్ లాంటి సమయాల్లో కూడా ఈ రోడ్డు పైన ప్రయాణించే అవకాశం ఉంటుంది. మొత్తంగా హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో భారతదేశ ఉనికిని, రక్షణను ఈ ప్రాజెక్టులు మరింత పటిష్టం చేయనున్నాయి.